సుప్రభాతం గారు కదా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఇడ్లీలు ఈశ్వరరావు అండి. ఇక నుంచి మీ వీధిలో ఎవరో హోటల్కి వెళ్ళక్కలొద్దండి. పొద్దున్నే 7 ఇడ్లీ నేనే చేసి తీసుకొస్తాను. హోమ్ డెలివరీ అనమాట అండి. సార్ నాకు చిన్న డౌట్, అగరబత్తి కట్ చేసి పెట్టారేంటి సార్? ఏదన్నా మొక్కుబడా? మొక్కుబడి కాదయ్యా, పొదుపు. పొదుపా? భక్తిలోనా? భక్తి మనసులో ఉండాలి కానీ అగరబత్తిలో కాదుగా. అది ఇక్కడ పుష్కలంగా ఉందని లక్ష్మీదేవికి తెలుసు. ఏంటి సార్ ఆకలిస్తుందా? ఎందుకైతే 4 ఇడ్లీలు లాగించేయండి సార్, ఆకలి ఎగిరిపోతే. ఇప్పుడు 4 ఇడ్లీలు అంటే పర్మనెంట్ కాకలేదా? ఎందుకైందండి మధ్యాహ్నాలు కరకలాడిపోతే. మరి ఆ మాత్రానికి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టం దీనికయ్యా. ఒకేసారి మధ్యాహ్నం తింటాలే. అయ్యి బాబోయ్, భక్తిలోనే అనుకున్నాను, భక్తిలో కూడా కక్కుర్తాను అనమాట. కక్కుర్తి కాదయ్యా, బడ్జెట్ 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 అండి. సరే నువ్వు పద, నీ ఆఫీస్కి వెళ్ళాలి. తలుపులు మూసుకుంటా. పద పద. ఆకలితో పాటు చట్నీ మీ బావగారిని చూస్తే నాకు చాలా జాలిగా ఉందండి. మీరు చెప్పినా మీ అక్కగారు వినరా? నేనే కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి బ్రహ్మదేవుడితో కలిసి వచ్చి చెప్పినా సరే ఐస్ ఫ్రూట్. మీకు ఐస్ ఫ్రూట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం, తీసుకుంటాను. ఉండండి. మగవాళ్ళు ఉండగా ఆడపిల్లలు తీసుకోవడం నాకు అంతగా మీకు డబ్బు కాస్త ఇబ్బందిగా ఉందన్నారు. ఇబ్బంది అనుకోండి, అయినా పర్వాలేదు. 2 ఐస్ ఫ్రూట్ పట్టరావయ్యా. మనం 10 రూపాయల లెవెల్ కి ఏదైనా చిన్న పందెం వేసుకున్నాం. ఏమిటి? ఇప్పుడు ఆలస్యం చేస్తే కరిగిపోయేది, తర్వాత మిగిలిపోయేది ఏమిటి? వయసు కాదు, ఐస్. తర్వాత మిగిలిపోయేది మధ్యలో పుల్ల. మీ సమస్య నిజంగా తర్వాత మెచ్చుకుందరు గానీ ముందు 10 రూపాయల వరకు ఇచ్చేయండి. ఏదో 10 రూపాయలు ఫ్రీగా వచ్చిన తర్వాత ఈ ఐస్ ఫ్రూట్లు ఎందుకండి, ఏకంగా ఐస్ క్రీమ్లే తిందాం. ఇదిగో బాబు, రావయ్యా, వెళ్ళరా. ఈ ఐస్ ఫ్రూట్ పట్టుకెళ్ళి ఐస్ క్రీములు పట్టరా. మీకేదైనా జీవితాశయం ఉందా అండి? ఎందుకు లేదండి, సాధారణంగా మగాళ్ళకైతే 3, ఆడాళ్ళకైతే 4 ఉంటాయి. ఏమిటి? అదే జీవితాశయాలు. మగవాళ్ళకైతే జీవితాశయం, జీర్ణాశయం, అన్నాశయం ఉంటాయి. ఆడవాళ్ళకైతే వీటితో పాటు గర్భాశయం కూడా ఉంటుంది. ఈ డబ్బులు నావండి, ఇందాక పందెంలో బ్యాలెన్స్. మే ఐ కమ్ ఇన్ సార్? yes come in. ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? సామానంతా అద్దెకిచ్చారా? ఇల్లే అద్దెకిచ్చారా? కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అవును సార్, మీకు పేపర్ చదవటం అంటే ప్రాణం అనుకుంటాను. వచ్చిన మనిషిని పట్టించుకోకుండా మెయిన్ హెడ్డింగ్ నుంచి లాస్ట్ హెడ్డింగ్ దాకా లాస్ లేకుండా చదివేస్తారు. అవును సార్, నాకు డౌట్, మీరు చదువుతున్నారా బట్టి పడుతున్నారా? ఏంటి మాట్లాడరు? మీకు మాటలు రావా? డోంట్ డిస్టర్బ్ మీ. అమ్మా, మాటలొచ్చు సార్. మీరు మొత్తం చదివేదాకా డిస్టర్బ్ చేయను. కొంచెం టీవీ ఉంటే పెడతారా? ఏంటిది, పక్కింట్లో టీవీ చూస్తారా? మన టీవీ లేదా? ఓహో, కరెంట్ ఛార్జీలు పెరిగే టీవీ కొనలేదా? అవును, ఇప్పుడు మీరు ఈ టీవీ చూడాలంటే ఏం చేస్తారు? టీవీ ఎక్కడ, రిమోట్ ఇక్కడ. అంటే వాళ్ళ కొన్న టీవీకి రిమోట్ మీరు కొన్నారా? లేదు, వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ రిమోట్ ఇక్కడ వదిలేసాడు. అంటే రిమోట్ కూడా ఓసీయేనా? మీ ఖర్చుతో కొనేది పేపర్ ఒకటే అనమాట. సార్ పేపర్ ఇవ్వండి సార్, పక్కింట్లో ఇవ్వాలి. రైట్, ఎవరు నువ్వు? ఆయన పేపర్ ఏం చదువుతుంటే డిస్టర్బ్ చేస్తావు? పేపర్ అయిందా? మీకు అలా చెప్పారా? పేపర్ కొనే మహానది. అంటే పేపర్ కూడా కొనరా సార్ మీరు? 3 మానభంగాలు, 6 హత్యలు, 12 యాక్సిడెంట్లు. డిటెక్టివ్ నావల్ చదివినట్టు ఉంది. మీరు ఇచ్చే 50 పైసలు అద్దెకి ఆ న్యూస్ ఎక్కువ. దీనికి 50 పైసలే ఎక్కువ. పోరాపో. ₹2.80 పేపర్ ని ₹10 అద్దెచ్చి చదివారే. ఆహా, ఇంత పొదుపు చేస్తున్నా మన దేశం ఎందుకు సార్ వెనకబడిపోయి ఉంది? ఆ తర్వాత చెప్తా గానీ ముందు నువ్వెవరో చెప్పు. నేనా? తాజ్ టీవీలో యాడ్ సీరియల్స్ ఇస్తుంటాను. యాడ్ సీరియల్సా? అవును సార్, ఒకప్పుడు సీరియల్స్ మధ్యలో యాడ్స్ వచ్చేవి. ఇప్పుడు యాడ్స్ మధ్యలో సీరియల్స్ వస్తున్నాయి. అందుకే యాడ్స్ ని సీరియల్స్ గా తీస్తున్నాను. అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు? అది నవ్వు యవ్వన్ అనే ఆయుర్వేద సెక్స్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ కి మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ తిరుగుతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే మిడిల్ క్లాస్ లో మరీ మిడిల్ క్లాస్ లా కనిపిస్తున్నారే. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీరు రుణం తెచ్చుకోలేను. తీర్చుకోలేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు? నాకు వేస్ట్ కదా, వేరే వాళ్ళని చూసుకో. ప్లీజ్ సార్, ఊరికి ఇవ్వద్దు. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు షేవింగ్ సెట్ ఫ్రీగా ఇస్తాను. నువ్వు సెట్ ఇస్తే నేను సోప్ కొనుక్కోవాలా? అదేం కుదరదు. రెండింటికి కలిపి ₹200 క్యాష్ ఇచ్చేయి. ఆహా, ఏమి ఎకానమీ సార్, పాకెట్ లో క్యాష్ ఉంది, తీసుకోండి. వెరీ గుడ్. ప్రశ్నలు మీరు అడుగుతారు, నేను అడగాల? నాకు అడగటం అలవాటు. నాకు చెప్పడం అలవాటు. అడగండి. సంసారం, నరకం, సన్యాసం, స్వర్గం, పెళ్ళంటే వేస్ట్ ఖర్చు, భార్య అంటే పెద్ద లగేజ్, పిల్లలంటే అప్పులు, మనిషికి కావాల్సింది పొదుపు, చేయవలసింది మదుపు, మన తోడు ఉండేది జీవిత బీమా, వెంటాడేది ఇన్కమ్ ట్యాక్స్, చూడకూడదు పెళ్లి చూపుల పిల్లని చూసి ఆనందపడేది, బస్ స్టాప్ లో ఆడపిల్లలు, ఖాళీగా ఉండకూడదు జేబు,
ఖాళీ అయ్యే కొద్ది ఖర్చు పెరిగేది. కడుపు. తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా? మ్యాచ్ ఫిక్సింగ్. మీ అభిమాన నటుడు వీరప్పన్. వీరప్పన ఎందుకలా? కానీ ఖర్చు లేకుండా గత 14 ఏళ్లుగా 2 రాష్ట్రాలని పరిపాలిస్తున్నాడు కాబట్టి. ఆహా పద్మనాభం గారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కన్నడ రాజ్ కుమార్ కూడా సరిపడు. ఆ పాదాలు ముందు పెడితే ఓ క్లోజ్ అప్ తీసుకుంటారు సార్. ఎందుకో మా ప్రేక్షకులు కూడా దండం పెట్టుకుంటారు. పద్దు ఒరే పద్దు అక్క. ఎలాగున్నావురా తమ్ముడు? హాస్పిటల్ పేషెంట్ అడిగినట్టు అదే అడగటం. సార్ ఎవరి వైద్య బృందం? రిలేటివ్స్. రే బామ్మర్ది, నార్త్ వైపు నిలబడి ఉన్నావు. వాస్తు ప్రకారం ఈస్ట్ వైపు తిరిగి మాట్లాడితే మంచిది. ఎవరికి? మీకా? కాదు మనకే. ఎరా తిరుపతి బాగున్నావా? బాగున్నా. తిరుపతి సూటబుల్ నేమ్. కొండ మీద తొండేసినట్టు ఎంత ముందు వస్తాడో ఎదవా. రాస్కెల్, నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా? లావుగానే కనిపిస్తున్నావు. చూడు నాన్న, వీడేమంటాడు? అయ్యో పోయ్. రేయ్, ఎవర్రా నువ్వు? నా బిడ్డ నా ఇష్టం. అసలు అంతర్దృష్టి తగిలి ఎంత అయ్యాడు. నువ్వు కామెంట్ చేస్తావా? గుడ్, వెరీ గుడ్, నైస్ ఫేస్. అలాగే ఉండండి, క్లోజ్ అప్ తీసుకుంటాను. గ్రాఫిక్స్ లో జిరాఫీ ఫేస్ కోసం వెతుకుతున్నాను. ఏరా? కరెక్ట్ మ్యాచింగ్. నా మొగుడిని పట్టుకొని అయ్యో, జురాసిక్ పార్క్ లో జిరాఫ్ ఫేస్ చేస్తున్నాడంటావా? తాగు. బావు వీకే అట్టే పవర్ఫుల్. వదలరా పర్వతం. చూడండి సార్. సర్లే పోరా, 200 థ్యాంక్స్. పోరా. అక్క అక్క ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డారు? అది అసలు మేము ఎంత బాధల్లో ఇక్కడికి వచ్చామో తెలుసా బామ్మర్ది? ఏమైంది? అదేంటి బామ్మర్ది, మా హౌస్ ఓనర్ రోజు రోజుకి అంత దుర్మార్గుడు ఏం అయిపోతున్నాడు. చేశాడు? చేయడం ఏంటి, 1వ తారీఖు వచ్చేసాలి అద్దెడిగేస్తున్నాడు. మేము లేకపోతే ఎవరిని అడుగుతాడో చూద్దామని ఇక్కడికి వచ్చాం తమ్ముడు. సరే నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఎలాగో వచ్చారు కదా, ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోండి. 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడమా? సరే చేసేది ఉంది, అందిట్టు కొట్టు. ఎందుకు? మరి తిరిగి అక్కడికి వెళ్ళాలంటే రెంట్లో అడ్వాన్స్ అన్నా కొట్టాలి కదా. బామ్మర్ది, ఒక 100 ఈస్ట్ లోను, ఒక 100 వెస్ట్ లోను ఉంటే వాస్తు ఒప్పుకోదు. రెండింటిని కలిపేసి ఈ సైన్యంలోకి నెట్టేద్దాం. జన్మల రుణం. పదరా. నాన్న నన్ను ఎత్తుకో. అమ్మో నిన్న దెబ్బకి నడువు ఇరిగి చేస్తాను. పదరా బాబు. ఏమకాయమా ఇదిగో రసీదు. ఏ ఆ కాయ ఏదో ఉన్నాయి. ఇవి డబ్బులు త్వరగా. ఏం సత్యం, వ్యాపారం ఎలా ఉంది? ఇదిగో రసీదు, త్వరగా డబ్బులు ఇచ్చాయి. ఏ వ్యాపారంలే బాబు, నీ పనే బాగుంది. రోజు రోజుకి కూరగాయలు కొనేవాళ్ళు తక్కువైపోతున్నారు. మరి ఏం తింటున్నారో ఏమో మా ఐదారి మోక. నీ చేత తిట్లు తింటున్నారుగా. వెంకట్రా తీతి. అది పశువులకు పెట్టే తలగిపిండి, నీకెందుకు? చూడు, ఉలవలు కూడా పశువులకే పెడతారు, కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవడంలా. కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ, కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ. ఇద్దరు పేర్లు 2 అక్షరాలే. డబ్బులు ఏంటి అయ్యలేడా? లేడండి, పక్కూరు పెళ్లికి వెళ్ళాడండి. మీరు వచ్చి డబ్బులు బదులు బియ్యం అన్నాడండి. బియ్యమా? బియ్యం నేనేం చేసుకుంటాను రా. డబ్బులే. అంటే తమరు భోంతేరా, తిండి కూడా మానేశారా? అవును ఆయన, నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాను. నీకెందుకురా, ఇడెవరో కొత్తడా? అవును సర్లే. బియ్యం బాగున్నాయి. కేజీ ఎంత? ఎంతైతే మీకు ఎందుకండి, కొంటారా పెడతారా? అదే నిజమేగా. వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానికుండా చూడు స్వామి. వంకాయలు ఎలా ఇస్తున్నావు? కేజీ 8 రూపాయలండి. 8 రూపాయలా? అవునండి. 4 రూపాయలకి ఇవ్వు. కుదరదండి. పర్వాలేదు బాబు, 4 రూపాయలకి ఇవ్వు. కుదరదంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను. ఉదక్క తీసుకోండి. 4 రూపాయలు ఇవ్వనమ్మా. దోసుడు బియ్యం ఉన్నాయి, తీసుకుంటారా? ఏమిటి దోసుడు బియ్యమా? ఆ పోన్లేండి, 2 రోజులు అయిన తర్వాత కిలో అవుతాయి, అప్పుడు అమ్ముతాను. మార్కెట్ లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఏయ్, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను? మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని. నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు. మర్యాదగా పన్ను కట్టు. కట్టు. బాబు, ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటున్నాను బాబు. తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ 2 అరటి పళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి. నాది జాలిగుండే పో. ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరిపోయింది. అవును, ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా? పెళ్ళైన మొదటి రోజే 30,000 రూపాయలు లాస్. రిసెప్షన్ పెడితే గెస్ట్లు వస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, బ్రేస్లెట్లు ఇస్తారు, రింగులు ఇస్తారు అని ఒక్కొక్కడు ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి 30,000 రూపాయలు తగలబెట్టాను. ఒక్కడన్నా 100 రూపాయలు పెట్టి నా గిఫ్ట్ తెచ్చాడా? పెదవులు బొకేలు ఇచ్చి భోంచేసి వెళ్ళిపోయారు. అయినా వచ్చిన గెస్ట్లు నీలాంటి వాళ్ళు అయితే గిఫ్ట్లు వస్తాయి బావా. అదిగో అక్కడ వచ్చింది అసలు తేడా. అసలు కానికంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకోవడం. మనం ఎవరి పెళ్లికైనా ఇళ్ళు కానిక ఇస్తే వాళ్ళు మన పెళ్లికి వచ్చి కానికెత్తారు. మరి నువ్వేం చేస్తావు? ఎవరి పెళ్లికి వెళ్ళినా కడుపు నిండా భోంచేసేసి 2 అక్షతలు ఎత్తి మీద పడేసి వస్తావు. వాళ్ళు నీ పెళ్లికి వచ్చి అదే చేశారు, నీ వస్తే ఫాలో అయిపోయారు.
అసలే 30,000 లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాస్తు దెబ్బలేమిటి? అవును మాటిమాటికి 30,000 లాస్ అంటారేంటి? పత్తి రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఈ కూలర్, మీరు కూర్చున్న సోఫా సెట్ 2 లక్షలు పైగా చేస్తాయే. మేము మీకు ఇవ్వలేదా? ఏంటి అన్ని 2 లక్షలు చేసేస్తాయేంటి? ఆ. ఇదంతా నీ కష్టార్జితమేనా? అంటే మా అక్క కష్టాజీతం అనుకోండి. అంటే తమర కష్టార్జితం ఏం లేదనమాట. తమరింట్లో తమరేలాగో మా ఇంట్లో మేము అంతే. విన్నావా? హలో అయిందా? ఎవరది? గుడ్ మార్నింగ్ పద్మనాభం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? టిఫిన్ టైంలో కాఫీలు ఏంటమ్మా? వెళ్ళి ఉప్మాయో చేసేట్టు మన పిచ్చి కానీ మనం తినమంటే వాళ్ళు తినేస్తారా? వాళ్ళకి ఆత్మాభిమానం లేదా? వాళ్ళు తినేసి వచ్చింటారు, బాడికి తినేసారు కదండి. తినేసారు చూసావా? తిన్నారా అండి? తినేసారు చెప్పండి. తినేసారు చెప్పండి. ఇదిగో పద్మనాభం, ఇవాళ నీకు షాక్ ఇవ్వాలని వచ్చాం. నేను మళ్ళీనా రాత్రిగా ఇచ్చారు ఆ షాక్ వేరే. ఇవాళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాం. గిఫ్టా? క్యాష్ గిఫ్టా? క్యాష్ అయితే నువ్వు బ్యాంకులో వేసేస్తావని తెలుసు కదా, ఆ. అందుకని కొన్ని వస్తువులు అందించారా? వాళ్ళేం తెంగరోళ్ళేంటి? ఫస్ట్ రూపంలో నీకు హెలికాప్టర్ ఇచ్చిన తోకానికి అమ్మేసి బ్యాంకులో వేసేస్తామని వాళ్ళకి తెలుసు. భలే కనిపెట్టారండి. మీరు ఆయన చుట్టం కదా, మీకు అన్ని తెలుస్తాయి. ఇదిగో పద్మనాభం, మీరిద్దరు కొడైకెనాల్ హనీమూన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు తెచ్చాం. అక్కడ టాక్సీకి టోకెన్, టిఫిన్ కి, కాఫీకి, దేనికైనా సరే టోకెన్ మెయింటైన్ చేయాలి. నో క్యాష్. ఆహా మొత్తానికి మా బావనోడికి భలే చెక్క వేశారండి. అవును ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు ఎంత? జస్ట్ 30,000. ఓహో 30,000? రాత్రి నా రిసెప్షన్ కూడా 30,000 అయింది. పోనీ ప్లీజ్ ఇది తీసేసుకుని నా క్యాష్ రూపంలో నా లోటు బడ్జెట్ పూర్తి చేసుకుని. మీరు బడ్జెట్ ఈ రకంగా పూడుస్తారని తెలిసే మేము ఈ రకంగా టికెట్లు పట్టుకొచ్చాం. తీసుకోండి. బాయ్. ఏవే రమ్య, ఓకేనా? ఓకే. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. హ,